ఎంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారనేది ఆయన సీరియస్ అయిన పరిస్థితి కూడా చూసాం. ఆయన ఇప్పుడు చూసినట్లయితే డిఎస్పీ రమణ కుమార్ ని, అదేవిధంగా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని, జేఈఓ టీటీడీ జేఈఓ గౌతమిని, సిఎస్ఓ శ్రీధర్ ని అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా న్యాయ విచారణ, సంఘటన మొత్తం మీద న్యాయ విచారణ జరిపిస్తామని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక అక్కడ బాధితుల్ని పరామర్శించిన సందర్భంలో ఆయన కూడా మాట్లాడారు. ఆయన ముందుగా హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇన్సిడెంట్ లో మేము వైఫల్యం చెందామనే విషయాన్ని స్వీకరిస్తూ మేము క్షమాపణలు చెప్తున్నాము భక్తలోకానందరికీ కూడా అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాడు. ఏదైతే ఈ ఘటన అసలు జరగకుండా చూడాల్సింది, క్రౌడ్ మేనేజ్మెంట్ లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనేది కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. సామాన్యుల పైన టీటీడీ దృష్టి పెట్టాలి, అలాంటిది ఇలా తొక్కిసలాటికి కారణంగా అవటం ఏంటి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే అక్కడ పరామర్శిస్తా ఉన్నారు. బాధితులను కూడా పరామర్శించిన తర్వాత ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా చూసినట్లయితే ఇప్పుడు నేనేమంటానంటే, అసలు మనకి డిజిటల్ యుగం వచ్చింది, ఆన్లైన్ లో ప్రజలందరికీ కూడా టోకెన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల నుంచి అక్కడికి భక్తుల్ని రప్పించి క్యూ లైన్లలో పెద్ద పెద్ద క్యూ లైన్లో ఇచ్చి దాదాపు 1,20,000 మందికి అప్పుడు టోకెన్లు ఇవ్వడం ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఈ రోజుల్లో ఆన్లైన్ లో ఉపయోగించుకోవడానికి అనేక సర్వీసులు ఉన్నాయి. లేదంటే ఆయా జిల్లాల్లో కానీ ఏదైతే ప్రధాన కేంద్రాలు ఉన్నాయో అక్కడికి భక్తులకి ఇచ్చి అక్కడ టోకెన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది గత 10 రోజులుగా టీటీడీ ఊదరగొట్టింది. భక్తులందరూ వస్తే వైకుంఠధార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని. అక్కడ నాకు తెలిసి అయితే అక్కడ దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి కానీ, జిల్లా ఎస్పీకి సంబంధించి కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ దీని గురించి సమీక్షించిన పరిస్థితి అయితే కనపడలేదు. ఓన్లీ టీటీడీ బోర్డు యథా ప్రకారం గత ఏడాది ఏ విధంగా జరిగిందో అదే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ కౌంటర్లకు సంబంధించి భద్రతా సిబ్బంది నియమించడం కానీ, ఆ వచ్చిన భక్తులకి ఆహారం కానీ, వాటర్ కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరగలేదు. ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే, ఇవాళ మధ్యాహ్నం నుంచి అటు వైసీపీ కానీ, ఇటు తెలుగుదే కానీ, జనసేనకి సంబంధించి కానీ ఒకళ్ళొకళ్ళు ప్రచారోపణలు చేస్తున్నారు. రాజకీయాలు మాని ఇక నుంచి అయినా వీళ్ళందరూ కూడా మా హయాంలో అది జరిగిందా, వీళ్ళ హయాంలో ఇది జరిగిందా అనే కంటే, ఎందుకంటే గత హయాంలో మనకి పులి ఒకటి లక్షిత అనే ఒక పాపని చంపేసింది. జగన్మోహన్ రెడ్డి ఏమి పులిని చంపమని పంపించుంటారు కదా. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భక్తుల మీదకి వెళ్ళి ఇతర భక్తుల్ని నడిచి తొక్కిసలాడి కారణం అవ్వమని చెప్పరు కదా. సో రాజకీయాలు అనేవి కాదు ఇక్కడ. అలాంటివి జరగకుండా ఎలాంటి కాంక్రీట్ గా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భక్తులకు ఎలా విశ్వాసం కలిగించాలి, శ్రీవారికి దర్శనాన్ని ఎలా సులభతరం చేయాలి, వీటి మీద దృష్టి కేంద్రీకరించాలి. కానీ ఇప్పుడు రోజా గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇతర తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ విమర్శలు ప్రత్యేక విమర్శలు మాని వాళ్ళకి సంబంధించి ఏదో విమర్శలు కాసేపు చేస్తారు, వెళ్ళిపోతారు. అది కాదు. భక్తులకి సంబంధించి అక్కడ సేవాభావం ఉన్న వ్యక్తులు, ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో నియమించడం ద్వారా, ఎందుకంటే రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ మారిందనేది అది అన్ని ప్రభుత్వాలు అక్కడ తప్పు చేస్తా ఉన్నాయి. వాటిని నివారించి పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక మంచి సూచన చేశారు. ఏంటంటే, అది హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కానీ, లేదంటే స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, వాళ్ళకి ఆధ్యాత్మికత వెల్లివిరిసే వాళ్ళకి, సేవాభావం ఉన్న వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా, భద్రత పరంగా చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు కూడా నియమించవచ్చు. కానీ సేవాభావం, ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. అంతేగాని 4 దర్శనాలు చేయించి 4 ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకొని వెంకటేశ్వర స్వామి ద్వారా పలుకుబడి లేదా ప్రాజెక్టులు పొందాలని, లేదా అక్కడ కమిషన్లు పొందాలనే వాళ్ళని బోర్డు సభ్యులుగా నియమించకుండా సేవాభావం, ఆధ్యాత్మికత, భక్తుల భద్రతని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో అప్పుడే వీటన్నిటికీ కూడా మనకి సమస్యకి పరిష్కారం లభించింది అనేది నేను చెప్తాను. రైట్. ఇక యానదయ్య గారు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా భరత్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తొక్కిసలాట జరగడానికి అసలు బాధ్యులు ఎవరు అంటారు? అంటే ఇది యంత్రాంగ వైఫల్యం అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కుట్రకోణం జరిగింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడినటువంటి విషయం. ఎందుకంటే అందరూ కూడా టీవీల దగ్గర ఉండి ఇంత పరిస్థితి జరిగింది, ఈ విధంగా జరిగింది అనేది చాలా బాధపడ్డారు. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. అయితే
విషయం అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే భద్రతా వైఫల్యం, అధికారుల యొక్క వైఫల్యం అని చెప్పి క్లారిటీగా ఉంది. ఎందుకంటే సరైనటువంటి డిజైన్ ఇవ్వడం, నిర్ణయాలు తీసుకోకపోవడం, ఈ ఏళ్ళకి మధ్యలో చూస్తే అది అందరు కూడా చూస్తే అన్ని మతస్థులకు సంబంధించిన అనేక సార్లు భారతీయ జనతా పార్టీ చాలా సార్లు అన్ని మతస్థులు ఆ యొక్క తిరుమల కొండ మీద ఉండకూడదు, వారి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా ఒక పాస్టర్ గా ఉండే వ్యక్తి తిరుమల దేవస్థానంలో ఎంప్లాయ్. అంటే ఇలాంటి పరిస్థితులు తిరుమల కొండపైనటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తున్నాం. అందువల్ల ఇలాంటి కుట్ర కోణంలో కూడా మనం దీన్నంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వాంటెల్లిగా చేశారా లేకపోతే ఇంకే విధంగా జరిగిందా, అధికారులు దీనికి బాధ్యత వహించాల్సిందే. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశీలనలో వాళ్ళందరూ కూడా ఇద్దరు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారుల మీద కూడా సీరియస్ అవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మా మంత్రివర్యులు ఏదైతే సత్యకుమార్ యాదవ్ గారు కూడా వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా మంది చాలా బాధపడ్డారు, వాళ్ళందరూ కూడా పరామర్శించారు. ఇది మనం రాజకీయ కోణంలో చూడకూడదు. ఇప్పుడే మస్తాన్ రావు గారు చెప్పారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పుల్లన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుల్లు అన్ని కూడా ఆడ పంపించినట్ట, అది కాదు వాస్తవం అది. అందువల్ల ఏంటంటే ఈ తొక్కిసలాట కూటమి ప్రభుత్వం వల్ల జరిగిందనేది చాలా తప్పండి. అది జరిగినటువంటి కోణంలో చూడాలనే కానీ రాజకీయ విమర్శలు ఈ పరిస్థితుల్లో చేయడం అనేది సరైనటువంటి నిర్ణయంగా సరైనటువంటి ఆలోచన కాదు. ఇది రాజకీయాలు ఉపయోగించుకునే సమయం కూడా కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి భయభ్రాంతులై అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి. అందువల్ల దాని గురించి ఆలోచించాలా, రాబోయేటువంటి రోజుల్లో ఎలా మనం భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచన చేయాలి. కానీ ఈ కొంత రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైనటువంటి ఆలోచన కాదు. అందువల్ల మన అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు చాలా మాట్లాడుతారు. ఆయన ఏదైతే ఆ యొక్క తిరుమల దేవస్థానానికి సంబంధించిన బోర్డు అధ్యక్షులుగా ఉన్నారో ఆయన కర్రలు ఇచ్చారు, దారిని పోయే వాళ్ళకి కర్రలన్నీ కూడా ఇచ్చారు. అంటే పులుగులని కర్రలతో కొడతారండి ఆయన, మరి ఆ మినిమం సెన్స్ వల్ల కర్రలతో కొడితే పుల్లు వెళ్ళిపోతాయండి. అంటే అది ఆయన చేసినటువంటి ఆలోచన ఒకసారి మనం విమర్శలకు దారి తీస్తుంది. అట్లా మనం అనుకోకుండా ఈ సంఘటనని అందరం కూడా బాధతో ఉన్నాం. ప్రజలందరూ ఎప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగింది. అయితే నేను ఇంకొక సలహా కూడా మీకు ఇవ్వదలుచుకో, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ దాదాపు 8 లక్షల మంది ఆ యొక్క హైందవ సభకు వస్తే ఆ యొక్క హైందవ సభలో ఎక్కడా కూడా చిన్న